హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, మనం వ్యాలిడేషన్స్ మీద వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఒక నేమ్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఎగ్జాంపుల్లో ఏంటంటే మనం ఒక ఈమెయిల్ ఐడిని రీడ్ చేస్తాము అండ్ ఆ ఈమెయిల్ ఐడిని ఎలా వ్యాలిడేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ ఈమెయిల్ ఐడి మీద రెండు వ్యాలిడేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఒకటేమో ఈమెయిల్ ఐడి కెనాట్ బి బ్లాంక్. రెండు కాదు, కావాలంటే 3 వ్యాలిడేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఈమెయిల్ ఐడి కెనాట్ బి బ్లాంక్, అదొక వ్యాలిడేషన్. ఈమెయిల్ ఐడి షుడ్ బి గ్రేటర్ దాన్ 5 క్యారెక్టర్స్, కావాలంటే ఆ వ్యాలిడేషన్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకొక వ్యాలిడేషన్ ఏంటంటే ఈమెయిల్ ఐడిలో ఖచ్చితంగా @ అండ్ డాట్ రెండు ఉండాలి, అంతే కదా. atish@gmail.com. ఇజ్ ఇట్ క్లియర్? సో చెప్తాను చూడండి, కావాలంటే ఒకసారి. ఒకవేళ నా ఈమెయిల్ ఐడి ఎలా ఉంటుంది, contact@atishjain.in. సో ఈమెయిల్ ఐడిలో ఖచ్చితంగా @ ఉండాలి. ఇది లేకుండా ఈమెయిల్ ఐడి ఉండదు. డాట్ కూడా ఉండాలి, ఇది లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇదొకటి మనం చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే @ షుడ్ కమ్ ఆఫ్టర్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు మీరు x అంటే కుదరదు, మీన్స్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ ఉండి అప్పుడు @ అవ్వాలి. ఓకే, అంటే చూడండి ఇక్కడ ABC అలాగా. డాట్ షుడ్ కమ్ ఆఫ్టర్ @ అంటే డాట్ అనేది ఖచ్చితంగా @ తర్వాతే ఉండాలి, అంతే కదా మరి మెయిల్ ఐడిలో. సో డాట్ అనేది @ తర్వాత ఉండాలి. ప్లస్ ఈ రెండింటి మధ్యలో అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ గ్యాప్ ఉండాలి. అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ గ్యాప్ అంటే చూడండి, ఒక శాంపుల్ మెయిల్ ఐడి ఇచ్చాను, abc@xyz.com. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా అయితేనే అది వ్యాలిడ్ అని చెప్పి అంటాం. సో ఫ్రెండ్స్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా బేసిక్ లెవెల్ వ్యాలిడేషన్. ఓకే, ఇంకా చాలా డీప్గా మనం ఏంటంటే వ్యాలిడేషన్స్ని చేయొచ్చు. కానీ చాలామంది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయలేదు అసలు. ఓకే, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది బేసిక్ వ్యాలిడేషనే. ఓకే, సో కానీ అసలు వ్యాలిడేషన్ అంటే ఏంటి అన్నది అర్థమవుతుంది కదా. ఎందుకంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు వ్యాలిడేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంటాయి. అండ్ మీకు వ్యాలిడేషన్ అన్న పదమే తెలీదు, అసలు ఆ కాన్సెప్టే తెలియనప్పుడు మీరు డెఫినెట్గా ఇబ్బంది పడతారు. సో సి లాంగ్వేజ్లోనే మీకు ఒక రియల్ టైమ్ సినారియో, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి నేను మీకు ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో లెట్స్ స్టార్ట్. సి ఫ్రీ ఐడి కావాల్సిన వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. ఫస్ట్ మెయిల్ ఐడి validation.c అనేది ప్రోగ్రామ్ నేమ్ మంది. క్యారెక్టర్ మెయిల్ ఐడి, ఓకే, ఆఫ్ 50. నెక్స్ట్ ఇంటీజర్ ఐ అని చెప్పి ఒక ఇండెక్స్ వేరియబుల్ కావాలి. మనం @ అండ్ డాట్ సింబల్, ఈ రెండు సింబల్స్ యొక్క పొజిషన్స్ తెలుసుకోవాలి. సో P1, P2 అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాను. P1 = P2 = 0. 0కి ఇన్స్టలేట్ చేశాను. ఇన్పుట్ని రీడ్ చేస్తున్నాను. printf ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. మెయిల్ ఐడిలో స్పేస్లే ఉండవు కదా, అందుకని ఏంటంటే స్కాన్ఎఫ్ ద్వారా %s ఇచ్చి రీడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫర్ లూప్ స్టార్ట్ చేసి లాజిక్ ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేయండి. I = 0, మెయిల్ ఐడి ఆఫ్ I ఇంతవరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వీటి గురించి తెలుసుకుంటాం, ఈ @ అండ్ డాట్ ఉన్నాయా లేదో అని చెప్పి. సో అది ఎలా తెలుసుకుంటాం అంటే, ఇఫ్ మెయిల్ ఐడి ఆఫ్ ith index ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటంటే నేను @ గురించి చెక్ చేస్తాను. ఒకవేళ ఉంది అంటే కనుక ఎల్స్. ఫ్రెండ్స్, చాలామంది ఇఫ్ రాయగానే వెంటనే ఎల్స్ రాస్తుంటారు. ఇది యాక్చువల్గా చాలా రాంగ్. ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఈ @ ఫౌండ్ అవ్వకపోతే మీరు డాట్ గురించి కాదు కదా వెతికేది, మీరు ఈ క్యారెక్టర్ పొజిషన్ తెలుసుకోవాలి. అలాగే ఇంకొక ఇఫ్
సింపుల్ ఇఫ్ రాయండి, మెయిల్ ఐడి ఆఫ్ ith ఇండెక్స్ @ వస్తే P1లో స్టోర్ చేయండి, డాట్ వస్తే P2లో స్టోర్ చేయండి. కానీ ఫ్రెండ్స్ అర్థం ఏంటంటే ఇది కాకపోతే ఇక్కడికి వెళ్ళి చెక్ చేయమని, మనకి @ గురించి చెక్ చేయాలి అండ్ డాట్ గురించి కూడా చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫర్ లూప్ ఉపయోగించి ఈ విధంగా @ సింబల్ యాజ్ వెల్ యాజ్ డాట్ సింబల్ ఒక పొజిషన్స్ని తెలుసుకోండి. ఇఫ్ P1 అంటే మన @ సింబల్ ఒక పొజిషన్ > 3 అయితే, అంటే చెప్పాను కదా అట్లీస్ట్ మినిమం మనకి ఇనీషియల్గా 3 క్యారెక్టర్స్ ఉండి దాని తర్వాత @ సింబల్ రావాలి. అంటే ఈ @ సింబల్ ఒక ఇండెక్స్ అనేది 3 కన్నా ఎక్కువ అవ్వాలి. అండ్ ఓకే, అండ్ మనకి P2 అంటే డాట్. ఓకే, డాట్ ఎప్పుడు వస్తుంది, మన తర్వాత వస్తుంది -P1. సో ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ ఉంది చూసారా, అది కూడా 3 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకి @ సింబల్ వచ్చిన తర్వాత 3 క్యారెక్టర్స్ వచ్చిన తర్వాతే కదా మనకి డాట్ రావాలి. ఫ్రెండ్స్ అర్థమైందో లాజిక్? ఇక్కడ మీన్స్ చెప్తాను చూడండి. ఇక్కడ a@b.c అని మీరు ఇచ్చారు. ఇప్పుడు దీని ఇండెక్స్ అంతా 0. ఓకే, దీని ఇండెక్స్ అంతా 1. సో ఇప్పుడు @ ఇండెక్స్ 1 అని రాసుకోండి, b అంతా 2, డాట్ అంతా 3. సో 3 - 1, 3 - 1 అంతా 2. అంటే మనకి 3 క్యారెక్టర్స్ లేవని అర్థం. అదే ఇప్పుడు మీకు ఇక్కడ x, y, z అని చెప్పి ఒక 3 క్యారెక్టర్స్ ఉంటే అప్పుడు మీకు ఈ @ అనేది ఇండెక్స్ 1లో ఉంటే 2, 3, 4. ఓకే, అండ్ ఈ డాట్ ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది, 5లో ఉంటుంది. డాట్ ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది, 5లో ఉంటుంది. సో 5 - 1 ఎంత, 4. 3 కన్నా ఎక్కువే కదా. సో అది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇప్పుడు a@xyz.c అని ఇచ్చినా మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఏ ఒక ఇండెక్స్ ఎక్కడ ఉంది, 0లో ఉంది. ఓకే, @ ఎక్కడ ఉంది, 1లో ఉంది. ఇక్కడ మీరు ఏమన్నారు, P1లో ఏముంటుంది, @ సింబల్ ఒక ఇండెక్స్ ఉంటుంది. అది ఎంత ఉండాలి, మినిమం 3 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఏం లేదు. సో ఇలా అయితే మీరు ఏం చేస్తారంటే printf valid mail id else printf invalid mail id. That's it friends, అయిపోయింది ప్రోగ్రామ్. ఓకే, సో ఒకసారి చూడండి F5. నేను atish_jain@yahoo.com మెయిల్ ఐడి అంటుంది. ఇప్పుడు ఆతిష్ @ ఇచ్చింది, ఇన్వాలిడ్ మెయిల్ ఐడి. అలాగే a@b.c అన్ని పాసిబుల్ కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. atish@x.com ఇన్వాలిడ్ మెయిల్ ఐడి. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, a@abc.com. మీరు ఖచ్చితంగా ఏంటంటే abc@xyz.com అంటే @కి ముందు 3 క్యారెక్టర్స్, అలాగే డాట్కి ముందు 3 క్యారెక్టర్స్. మీన్స్ @కి డాట్కి మినిమం 3 క్యారెక్టర్స్ గ్యాప్ ఉండాలి. మీన్స్ 3 క్యారెక్టర్స్ అక్కడ ఉండాలి ఆ రెండింటి మధ్యలో. చూడండి, ఇప్పుడు కూడా మనకి ఇన్వాలిడ్ మెయిల్ ఐడి అంటుంది. ఇప్పుడు కూడా ఎందుకు ఇన్వాలిడ్ మెయిల్ ఐడి అంటుందో చెప్తాను చూడండి ఒకసారి. మీకు ఏమన్నారు, >3 అండ్ ఇక్కడ కూడా ఏమన్నారు, >3. సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు 4 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి చూడండి ఒకసారి. abcd@xyz మెయిల్ ఐడి. ఓకే, మళ్ళీ చూడండి ఒకసారి, abc@xyz వ్యాలిడ్ మెయిల్ ఐడి. మీన్స్ ఇక్కడ >3 అన్నారు కదా, మీన్స్ మనకి 4th లొకేషన్లో కావాలి. 4th లొకేషన్లో చెప్తాను చూడండి ఒకసారి.
abc@xyz.com. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో మనకి గ్రేటర్ దెన్ 3 అయితేనే వ్యాలిడ్. ఇజ్ ఇట్ క్లియర్? సో మీరు కావాలంటే ఇక్కడ గ్రేటర్ దెన్ 2 ఇవ్వచ్చు. గ్రేటర్ దెన్ 2 ఇస్తే చూడండి, abc@xyz.com వ్యాలిడ్ మెయిల్ ఐడి ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? అదే మీరు ఇప్పుడు ఇక్కడ సపోజ్ 3 ఇచ్చారు. సో abc@xyz.com ఇన్వాలిడ్ అంట. సో అంటే మీరు అయితే అక్కడ 4 క్యారెక్టర్స్ ఎంటర్ చేయండి, లేదా మీకు 3 క్యారెక్టర్స్ చాలు అనుకుంటే ఇక్కడ 2 అని చెప్పి అనండి. ఇది ఫ్రెండ్స్ ఒక మెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేసే ఎగ్జాంపుల్. ఇది చాలా చాలా బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్. అండ్ మళ్ళీ ఈ కాన్సెప్ట్ నేనేమి వైల్ లూప్లో పెట్టలేదు. మీరు వైల్ లూప్లో పెట్టి కూడా మీన్స్ వైల్ 1 అని చెప్పి వ్యాలిడ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసేంత వరకు ఆ లూప్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే కనుక వ్యాలిడ్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తారో అప్పుడే మీ కంట్రోల్ అనేది లూప్లోంచి బయటకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని షూర్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.